ఇల్లు శివాలయానికి వెనక పక్క ఉండాలి అని. ఇది వాస్తు అనండి, లేదంటే ఒక సామెత అనండి. ఇది బాగా ప్రచారంలో ఉంది. ఆ మాట ఎందుకన్నారు అంటే చూడండి, సాధారణంగా అక్కడికి ఎవరొస్తారు? అఘోరాలు. వాళ్ళు ఒళ్ళంతా బూడిద పూసుకొని ఉంటారు. అవసరమైతే వాళ్ళు కపాలాలు కూడా మెడలో వేసుకొని ఉంటారు. వాటినన్నిటిని చూస్తే ఈ జనాలు ఎక్కడ భయపడతారు అని ఆ సామెత పుట్టుకొచ్చిందే కానీ ఇది ఎక్కడ ఏ వాస్తు శాస్త్రంలోనూ లేదు, ఏ పురాణాలలోనూ లేదు. ఇంకొక విషయం చెప్తాను. ఇంకా శివాలయానికి వెనక పక్క కాకుండా ముందు పక్కన ఉంటేనే మేలు. ఇటువంటి మహానుభావుల దర్శనం అవుతుంది. అందులో నిజమైన అఘోరాలు కూడా ఉంటారు. అంటే 2000 సంవత్సరాలను ఇంకా జీవించేవాళ్ళు, 3000 సంవత్సరాలను ఇంకా జీవించేవాళ్ళు, ప్రతిరోజు దేవునితో మాట్లాడేటువంటి అఘోరాలు కూడా ఉంటారు. అటువంటి మహానుభావుల దర్శనం కూడా కలుగుతుంది ముందర ఉంటే. కాకపోతే ఏమన్నా భయపడతారేమో వాళ్ళ ఆకారాలు చూసి అని వెనక వైపు ఉండాలి అనే సామెత వచ్చింది తప్పితే ఇది శుద్ధ అబద్ధం.